హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూ వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు టెలిగ్రామ్ కనుక డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. నిఫ్టీ చార్ట్ పెట్టే ముందు ఇండియా విక్స్ని చూసుకుందాం. సో లాస్ట్ టైం నేను ఏం చెప్పాను, ఇండియా విక్స్ అరౌండ్ 30 దాకా మార్కెట్ వెళ్తుంది అని చెప్పాను. సో ఈవెంట్ వరకు 30 వరకు వెళ్ళింది. ఈవెంట్ తర్వాత కూల్ ఆఫ్ కూడా అవుతుంది అని చెప్పాను. సో ఇక మార్కెట్ అనేది కూల్ ఆఫ్ ఉంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మార్కెట్లో అన్సర్టనిటీ ఉంటుందో సో విక్స్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు అలాంటి ఈవెంట్స్ ఏమీ లేవు కాబట్టి సో మార్కెట్ అనేది నార్మల్గా అవుతుంది అండ్ మార్కెట్లో స్టెబిలిటీ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మనకి విక్స్ ఎంత ఉండే 13 to 14 అండ్ ఇదే 12 to 13 మధ్యలోనే మార్కెట్ చాలా రోజులు ఉండే కాబట్టి, అండ్ అగైన్ మళ్ళీ మనం చూసినట్టయితే ఇవాళ ఒక్క రోజులోనే 10% దగ్గరగా విక్స్ అనేది డ్రాప్ అయింది. అండ్ ఈవెన్ ఇక్కడ విక్స్ డ్రాప్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో, ఆప్షన్ చైన్ ప్రీమియమ్స్ ఉన్నాయో అవి బోత్ సైడ్స్ మెల్ట్ అవుతాయి. సో బోత్ సైడ్స్ ప్రీమియం డికే అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో బోత్ సైడ్స్ మీకు డికే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రెడ్ కలర్లో ఉన్నది ఇక్కడ కూడా కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్స్ బోత్ సైడ్స్ అయితే డికే అయ్యింది. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ అండ్ నిఫ్టీలో అయితే కొద్దిగా మార్కెట్ బుల్లిష్ మూమెంటం ఉండే వన్ సైడ్, దాని తర్వాత సెకండ్ హాఫ్లో కూడా డౌన్ సైడ్ వచ్చింది. బట్ బోత్ సైడ్స్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే బోత్ సైడ్స్ ప్రీమియమ్స్ అయితే డికే అయినాయి. సో ఎక్కువ డికే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది నాకు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం 2 days నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం టాప్ దగ్గర ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనం సో ఇక్కడ మనకి నిన్న ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి రిజెక్షన్ కనిపిస్తుంది టాప్ దగ్గర. అండ్ ఇవాళ మార్కెట్ అనేది ఫస్ట్ హాఫ్లో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది మనకి ఇంట్రాడేలో, అండ్ అక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ క్లోజింగ్ వచ్చేసి ఎస్టర్డే మార్కెట్ ఏదైతే లో ఉందో దాని కింద మార్కెట్ క్లోజ్ చేయలేదు అండ్ అదే రేంజ్లో క్లోజ్ చేసింది. సో ఇక్కడ లో వచ్చేసి ఇవాళ మార్నింగ్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి అగైన్ మధ్యలో క్లోజ్ చేసింది. అది మనకి 15 minutes టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో ఈ క్యాండిల్ వచ్చేసి ఇన్ డెసిషన్ క్యాండిల్. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్ బోత్ ఆర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉందని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ బయర్స్ విన్ అవుతారా సెల్లర్స్ విన్ అవుతారా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మార్కెట్ అనేది మనం సింపుల్గా పెట్టుకోండి. వ్యూ వచ్చేసి ఏదైతే టాప్ ఉందో ఈ టాప్ని మార్క్ చేయండి. ఇక్కడ మార్కెట్లో ఏదైతే ఇవాళ హై ఉంది అండ్ ప్రీవియస్ డే హై, ఈ రెండు హైస్ని మార్క్ చేయండి. అండ్ డౌన్ సైడ్ ప్రీవియస్ డే ఒక లో అండ్ ఇక్కడ ఏదైతే లో ఉందో ఈ రెండు లోస్ని కూడా మార్క్ చేయండి. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ మధ్యలో ఉంటుందో సో నో ట్రేడింగ్ ప్లాన్. సో బయర్స్ అయితే మీరు ట్రేడ్ ప్లాన్ చేయకండి. సెల్లర్స్ అంటే ఈ రేంజ్లో మీకు డికే దొరుకుతుంది, చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఆప్షన్ బయర్స్ అనుకోండి, ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, ఏదైతే ప్రీవియస్లీ బుల్లిష్ ట్రెండ్ ఉందో అది మనకి కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ హైస్ బ్రేక్ అయిన తర్వాత మనము ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు బుల్లిష్ వ్యూతోని సిఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే సో బెరిష్ వ్యూతోని అండ్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ 23,200 బ్రేక్ డౌన్ అయ్యి దీని కింద ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుండే అండ్ స్ట్రక్చర్ లోవర్ అయ్యి అండ్ లోవర్లో స్ట్రక్చర్తోనే వస్తుంది అనుకోండి మార్కెట్, అండ్ మార్కెట్ 23,000 లెవెల్ వరకు టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దీని కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దట్టు ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ 23,000 లెవెల్ వరకు అండ్ అప్పర్ సైడ్లో బ్రేక్ అవుతే అండ్ 23,400 నిన్న మార్కెట్లో టెస్ట్ చేసింది, ఇవాళ మార్కెట్లో టెస్ట్ చేసింది దగ్గర. సో ఈ రెండు లెవెల్స్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ పైకి వెళ్తే సో బయర్స్ విన్ అవుతారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్లో. సో ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఇలా మీరు సింపుల్గా నిఫ్టీ 50లో వ్యూ పెట్టుకోవచ్చు, ఈ లెవెల్స్ని డ్రా చేసుకొని ఈ నిఫ్టీ 50లో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది రేపు. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న మనకి సైడ్ వేసే ఉండే, ఇవాళ మార్కెట్లో ఆల్మోస్ట్ సైడ్ వేసే మార్కెట్. ఇక్కడికి మనం చూసినట్టయితే సేమ్ క్యాండిల్స్ ఫామ్ చేశాయి, దోజీ క్యాండిల్స్. ఇవాళ క్యాండిల్ దోజియా, నిన్న క్యాండిల్ దోజియా. అండ్ ఇక్కడ కూడా సింపుల్గా మనం పెట్టుకుందాం వ్యూ అనేది. సో ఇక్కడ
3 days ఒక హైస్ని మనం మార్క్ చేయండి. ఇక్కడ ఏదైతే హై ఉందో అండ్ ఇవాళ హై ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది అండ్ నిన్న మార్కెట్లో ఏదైతే హై ఉందో అది 50,000 పైన ఉంది. సో ఇది హై కూడా ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడున్న క్యాండిల్ హై కూడా రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మనకి ఇక్కడ మార్కెట్లో నిన్న మార్కెట్లో ఏదైతే లో పాయింట్ ఉందో దాన్ని మార్క్ చేయండి అండ్ ఇవాళ ఉన్న క్యాండిల్ లో పాయింట్ని కూడా మార్క్ చేయండి. అండ్ ప్రీవియస్ ఈ క్యాండిల్ క్యాండిల్ ముందు కూడా ఒక క్యాండిల్ ఉంది కదా, సో ఇక్కడ ఏదైతే హై ఉందో దాన్ని కూడా మార్క్ చేయండి. సో ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఒకటే లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో లాస్ట్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో దీనిలోని మార్క్ చేసామనుకోండి, మనం ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తుందో ఇక్కడ మనకి సెల్లర్స్ విన్ అవుతారు అండ్ దీని కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఈ 2 పాయింట్స్ ఉన్న క్యాండిల్స్ హైస్ పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. కాకపోతే ఇక్కడ నియర్ చాలా దగ్గరలో మళ్ళీ ఇంకో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన మీరు క్వాంటిటీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సిఈ సైడ్లో, ఓకేనా. సో ఇది మనకి సింపుల్ అనాలిసిస్, సో ఎక్కువ కాంప్లికేషన్ కూడా లేదు. ఈ మధ్యలో ఉందనుకోండి, సో మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది. సో ఇక్కడ టీటా డికేనే జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆప్షన్ బయర్కి ఆపర్చునిటీ ఎప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్లోనే మనకి ఆప్షన్ బయర్స్కి ఆపర్చునిటీ ఉంది. సో సింప్లీ 49,500 కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్ 49,000ని టార్గెట్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ అట్లీస్ట్ ఈ హై ఏదైతుందో ఇది ఆల్మోస్ట్ ఆల్ 50,000 దగ్గరగా ఉందనుకుంటాను. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి రేపటికి బ్యాంక్ నిఫ్టీకి. సో సింపుల్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీలో చూసినా సరే రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, 2 days రివర్సల్ క్యాండిల్. ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై చేయండి. ఇక్కడ హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. ఇది ఒక పాయింట్ రెసిస్టెన్స్ అండ్ ఇవాళ హై అండ్ ఏదైతే ప్రీవియస్లీ డే హై ఉందో అది రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ ఈ లెవెల్స్ని మార్క్ చేయండి అండ్ మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే నో ట్రేడింగ్ జోన్. అట్లీస్ట్ మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ అవ్వాలి. సో బ్రేక్అవుట్ అయిందనుకోండి, ప్రీవియస్లీ ఏదైతే మనకి బుల్లిష్ ట్రెండ్ ఉందో ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఇది ఆప్షన్ బయర్స్కి, ఓకేనా. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సింపుల్ వేలో మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు రేపటికి. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 23,300 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ 37,000 ఉంది, ఇక్కడ 22,000 ఉంది. ఇక్కడ స్లైట్లీ సపోర్ట్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇక్కడ 50,000 ఇక్కడ 23,300 లెవెల్ దగ్గర 50,000 ఉంది. సో ఇక్కడ స్లైట్లీ సపోర్ట్ స్ట్రాంగ్ అనిపిస్తుంది మనకి పుట్ సైడ్ మనం చూసినట్టయితే నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. అరౌండ్ 23,500 దగ్గర అన్వైండ్ అయ్యింది అండ్ అప్పర్ సైడ్లో మనకి యాడ్ అయింది 68,000 64,000 అంటే ఇక్కడ మనకి 23,800 అండ్ 23,850లో పోయి యాడ్ అయింది. అంటే మార్కెట్ స్లైట్లీ బుల్లిష్ అయితే ఉంది. నిఫ్టీ అయితే నిఫ్టీ డేటా కొద్దిగా పాజిటివ్ డేటా కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. ఎందుకంటే ఇక్కడ మనం కాల్ సైడ్ చూసినట్టయితే అంతా అన్వైండ్ అయ్యింది అండ్ పుట్ సైడ్ మనకి యాడ్ అవుతూ కనిపిస్తుంది. సో పుట్ సైడ్ మనకి కొంచెం డేటా స్ట్రాంగ్ అనిపిస్తుంది. 23,200 కానీ 23,300 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. దాని కింద 23,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ అనమాట. అండ్ అప్పర్ సైడ్లో 23,500 రెసిస్టెన్స్ అండ్ 23,800 అండ్ 23,850 దగ్గర మనకి ఇక్కడ ఓఏ యాడ్ అయింది కాబట్టి ఇది రెసిస్టెన్స్. సో ఈ లెవెల్స్లో మనం చూసినట్టయితే సో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మార్నింగ్ నుంచి కూడా సో మనకి నిఫ్టీ డేటా పాజిటివే ఉండే అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో చూసినా సరే బ్యాంక్ నిఫ్టీలో కూడా డేటా మార్నింగ్ పాజిటివ్ ఉండే. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డేటా బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ అరౌండ్ 49,800 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 45 46 అండ్ ఇక్కడ 47 ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో అందుకోసం మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండొచ్చు మేబీ. సో ఇవాళ సో రేపు కూడా మార్కెట్లో డేటా కొద్దిగా చేంజ్ అయింది అనుకోండి, సో అప్పుడు చెప్పలేం. సో ఇప్పుడు 49,500 లెవెల్ దగ్గర 75,000 ఉంది. యాజ్ ఆఫ్ నో ఇది సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి మనం చూసినట్టయితే 50,000 అండ్ 51,000 లెవెల్ దగ్గర మనకి డేటా కనిపిస్తుంది. సో 50,000 లెవెల్ దగ్గర కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, బట్ 51,000 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి
మనకి యాడ్ అయి కనిపిస్తుంది. సో 51,000 నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ యాజ్ ఆఫ్ నో 49,500 లెవెల్ దగ్గర డేటా మంచిగా యాడ్ అయింది. సో స్లోలీ మార్కెట్ అప్ సైడ్ వచ్చి 50,000 లెవెల్ దగ్గర మార్కెట్ ATMI ఇక్కడ లెవెల్స్ కూడా స్ట్రాంగ్లీ డేటా యాడ్ అయింది అనుకోండి పుట్ సైడ్. సో మార్కెట్ కొద్దిగా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా నోట్ చేసుకోండి. సో ఇంట్రాడేలో నేను చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఏది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మీకు చెప్తూ ఉంటాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రకారం మనం చూసినట్టయితే ఆప్షన్ చైన్ డేటా అయితే స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకేనా. సో యాజ్ రెసిస్టెన్స్ వచ్చేసి 50,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 51,000 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 49,500 సపోర్ట్ అండ్ 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి డౌ జోన్స్ వచ్చేసి 149 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో నెగిటివ్ అయితే షో చేస్తుంది. S&P 500 13 పాయింట్స్, నాస్డాక్ 59 పాయింట్స్ పాజిటివ్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో మనం చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ 190 పాయింట్స్ నెగిటివ్లో ఉంది అండ్ ఏషియన్ మార్కెట్స్లో తైవాన్ కూడా నెగిటివ్లో ఉంది. సో ఆల్మోస్ట్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ మన US మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా స్లైట్లీ బేరిష్నెస్ అయితే కనిపిస్తుంది. సో అది కంటిన్యూషన్ అవుతుందా లేదా మనకి US మార్కెట్స్లో అనేది నేను ఓవర్ నైట్ అయితే షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే సో మీకు అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.